హాయ్ గాయ్స్, రెడీనా? వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు. ఇవాల్టి స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్. ఏంటి, అన్నంలో పెరిగేసి కలపడమే కదా, అంత మాత్రం మాకు తెలీదా అని అనుకోవద్దు. రెస్టారెంట్లో మనం తినే పెరుగన్నం సిల్కీగా సూపర్ సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ విధంగా మనం ఇంట్లో చేసినప్పుడు మనకెందుకు రాదు అని ఇలాంటి చాలా డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిఫై అవుతాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అరకప్పు బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టి అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోండి. ఈ అన్నం వేడి మీద ఉన్నప్పుడే ఒక గరిటె పెట్టి ధనామని మెత్తగా మెదపండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కాంచి చల్లార్చి పెట్టుకున్న పాలను పోసుకోండి. మొత్తం అంతా బాగా కలిసేటట్లు ఓసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి రెస్టారెంట్ వల్ల ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఫ్రెష్ క్రీమ్, ఇది 2 టేబుల్ స్పూన్లు తీసుకొని కలపండి. రెస్టారెంట్లోని కర్డ్ రైస్లో ఈ క్రీమ్ని కలపడం వల్లే సూపర్ సిల్కీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ సీక్రెట్ ఇప్పుడు మీకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఇందులోకి 250 ml కమ్మని పెరుగును తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా కలుపుకున్న కర్డ్ రైస్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేయండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించండి. దోరగా వేగిన పోపులోకి 1 ఇంచు అల్లం తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసి అల్లం నుంచి మంచి వాసన వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులోకి 1 ఎండుమిర్చి ముక్కల్ని వేసుకొని ఎర్రగా వేయించండి. ఈ విధంగా వేయించుకున్న తాలింపు పూర్తిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పెరుగన్నాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ పెరుగన్నం తింటూ ఉంటే కడుపుకు హాయిగా, మనసుకి తృప్తిగా ఉంటుంది. ఈ పెరుగన్నంలోకి ఆవకాయని లేదా ఉల్లిపాయ ముక్కల్ని నంజుకు తింటుంటే ఆహా, ఇక స్వర్గమే. మీకు ఇందులో ఏ కాంబినేషన్తో పెరుగన్నం తినడం అంటే ఇష్టమో కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ని మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా కామెంట్స్ బాక్స్లో పెట్టండి. నేను చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఏంటి, నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.